Welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దాం. ఓకేనండి. ఓకే, సో శ్రీలత గారు మెయిల్ చేశారు రాజు గారు విజయవాడ నుంచి. ఓకే. వంకాయతో ఏదైనా టేస్టీగా మీ చాయిస్ లో మంచి వంట చేసి చూపించమని అడుగుతున్నారు. ఎందుకంటే వంకాయతో చాలా రకాలు చూపించాం కదా, సో చాయిస్ మీకే ఇచ్చేసారు. కొంచెం ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ తో వెన్న కాంబినేషన్ లో చేసుకుందాం. ఓకే. ఎక్కువ స్పైసీగా లేకుండా కొంచెం సింపుల్ గా కొంచెం కొత్తిమీర పుదీనా ఆ ఫ్లేవర్స్ అంటే మిక్సింగ్ ఫ్లేవర్ లో వస్తుంది. సో రోటీ కాంబినేషన్ కి అలాగే సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో వెన్న వంకాయ కూర. ఓకే ఓకే మరి వెన్న వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెన్న వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, కొత్తిమీర పావు కప్పు, పుదీనా పావు కప్పు, పచ్చిమిరపకాయలు 2, అల్లం ముక్కలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పెరుగు పావు కప్పు. ఓకే అండి, మరి వెన్న వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదేమో దీనికి? లేదండి, చాలా సింపుల్ గా. ఓకే. సో కాకపోతే ఓన్లీ వంకాయ, ఇంకా ఇంకే వెజిటేబుల్ లేదు? ఐ మీన్ ఉల్లిపాయలు కానీ ఇట్లాంటివి ఏం లేదు. కొంచెం టేస్ట్ కోసం కొంచెం మనం అల్లం వాడుతున్నాం, కొద్దిగా స్పైసీ కోసం పచ్చిమిర్చి. సో ఇంకా మొత్తం పచ్చిమిర్చి ఘాటుతోనే. అవునండి. నైస్ నైస్. సో బేసిక్ గా వంకాయ ఇంకా అల్లం కాంబినేషన్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మరి ఏం లేకుండా కొంచెం మరీ ఎక్కువ ప్లెయిన్ గా అయిపోకుండా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ బటర్ కాంబినేషన్స్ కి బాగా సెట్ అవుతాయండి. సో కొద్దిగా జీలకర్ర. ఓకే. ఈ వంకాయ బంగాళదుంప ఇలాంటి వాటితో చాలా ప్రాసెస్డ్ వంట చేసుకున్నా కూడా బాగుంటుంది, సింపుల్ గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో జీలకర్ర వేసిన తర్వాత అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. సో మన కారం అంతా పచ్చిమిర్చిదే కాబట్టి అది ఎంత ఘాటు ఉందో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ డిష్ మరీ స్పైసీగా ఉండకపోతే బాగుంటుందని ఇందాక రాజుగారు చెప్పారు కాబట్టి కొద్దిగా సెమీగా ఉంటే టేస్టీగా ఉంటుంది అనుకుంటా. సో దీంట్లో వంకాయ ముక్కలు, నల్ల వంకాయ ఆర్ తెల్ల వంకాయ, యువర్ చాయిస్, ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే వంకాయ అనుకుంటారు కానీ ఏదో కలరే చేంజ్ అని, కాకపోతే టేస్ట్ లో కూడా కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది. పొడుగు వంకాయలు ఒక రకంగా ఉంటాయి మనకి, అంటే చిన్నవే. అండ్ బేసిక్ గా అందుకే మనకి ఒక్కొక్క వంకాయతో డిఫరెంట్ టేస్ట్లు బాగా వస్తాయి. అదే వంకాయ అప్పుడప్పుడు కొంతమంది వంకాయ ఇష్టం లేదంటారు, నాకు అంటే వచ్చిన షాక్. ఎందుకంటే సాల్ట్ వేస్తాం, కొంచెం తొందరగా దీంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి మనం తొందరగా మగ్గిపోతుంది. సో ఎందులో వేసినా కూడా మంచి టేస్టీగా ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ ఎవరి టేస్ట్ వాళ్ళే కాబట్టి మనం ఏం కమెంట్ చేయలేము, బట్ స్టిల్ ఇది కొంచెం మిగతా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే తులసి ఆకులు, పుదీనా ఆకులు ఈ రెండింటినీ బాగా నలిపి రసం తీసి ఆ రసంలో 2 చుక్కల నిమ్మరసం యాడ్ చేసుకుని మొటిమలు ఉన్న చోట క్రమం తప్పకుండా రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి. చూద్దామా రాజు గారు? ఓకే. మంచి స్మెల్ వస్తుంది అండ్ చక్కగా చిట్కా కూడా చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీంట్లో కొత్తిమీర. ఓకే. సో ఇలాంటి వాటిల్లో కొంచెం ఆ కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటాయి. పుదీనా. సో పేస్ట్ లా కాకుండా మనం ఇలా కొంచెం పుదీనా కొత్తిమీర ఇలా సన్నగా తురిమేసి వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో పేస్ట్ లా వేసిందంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది అది కొంచెం వేగడానికి, ఆ పచ్చివాసన పోవడానికి. సో కాబట్టి మనం డైరెక్ట్ గా ఇలా వేసుకోవడమే బెటర్ అండి. మనకి ఫాస్ట్ గా అయిపోవాలంటే ఈ ప్రాసెస్, కొంచెం టైం పట్టినా పర్వాలేదు అనుకుంటే పేస్ట్ చేసి వేసుకోవచ్చు. సో అప్పుడు ఆ పేస్ట్ ఏంటంటే ఈ వంకాయలకి అంతా కోటింగ్ లాగా వచ్చేసి బాగుంటుంది. సో ఏదేమైనా ఈ రెండు ఊరికే వేసినా ఆ ఫ్లేవర్ వస్తుంది, పేస్ట్ లా చేసినా అది వస్తుంది, పట్టేస్తుంది అది. సో కాబట్టి ఎలా చేసుకున్నా మనకి బాగానే ఉంటుంది. సో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే.
అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు. ఓకే, కొంచెం ఆ పెరుగు వేయటం వలన కాస్త ఆ వెట్ ఇది వస్తుంది కదా మనకి. ఓకే, సో ఓవరాల్ కొంచెం మనకు ఆ వెన్న తాలూకు కమ్మదనం ఎక్కువ తెలుస్తుంది. అండ్ పుదీనా కూడా కొంచెం ఫ్రై అయిన కొద్దీ మనకి ఆ స్మెల్ బాగా వస్తుంది కదా. సో అన్నీ మిక్స్డ్గా బాగుంది. సో ఇది కొంచెం అంటే స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అలా యాడ్ చేసుకుని చేసుకున్నా టేస్ట్ బాగానే వస్తుంది కదా. సో దీంతో మనకు కావాల్సినట్టు ఇంకా కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ మనం చేసుకోవచ్చు. మసాలా కానీ పొడులు యాడ్ చేసుకొని, సో మీరు చెప్పినట్టుగా కొంచెం అది పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్, సో అలా మార్చి మనం వేరేగా చేసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో పైన ఇంకొద్దిగా సో మెల్లిగా కరిగేసేది స్ప్రెడ్ వరకు వచ్చేస్తుంది. బాగుంటుంది. ఓకే, సో వెన్న వంకాయ కూర రెడీ. వావ్, చూసారు కదండి, వెన్న వంకాయ కూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెన్న వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, పుదీనా, పెరుగు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆపై వెన్నతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెన్న వంకాయ కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే, వెన్న వంకాయ ఆ పైన వేసిన బటర్తో ఇంకా మంచి టేస్ట్ వచ్చింది కదా. బాగుంది, సింపుల్ రెసిపీ, చక్కగా టేస్టీగా ఉంది. అండ్ రైస్లోకి, చపాతీలోకి, దేనికైనా బాగా సరిపోతుంది. మంచి కాంబినేషన్. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, వెన్న వంకాయ కూర చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. రోజు ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పుల్ని తింటూ ఉన్నట్లయితే మన చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే డ్రై ఖర్జూర్ రవ్వ లడ్డు. మరి దీని తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు డ్రై ఖర్జూర్తో రవ్వ లడ్డు రాజు గారు. అవునండి. సో బేసిక్ గా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం ఎండు ఖర్జూరం ఎక్కువ వాడుతూ ఉంటారు. అవును. సో ఇప్పుడు మనము చక్కగా స్వీట్ చేసేస్తున్నాం అనమాట దీంతో. ఎస్ అండి, ఈ డ్రై ఖర్జూరం అంటే కొంచెం దీన్ని కూడా మనం పొడిలా చేసేసి సో రవ్వతో పాటు కలిపేసి, ఓకే, సో టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఓవరాల్ గా ఏంటంటే మంచి హెల్దీ. అవును, యాక్చువల్ గా రవ్వ లడ్డు అంటే మనకి ఎప్పుడు ప్లెయిన్ గా చేసుకుంటూ ఉంటాం, ఏదో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి. కానీ ఇట్లా ఈ డ్రై ఖర్జూర్ ఐడియా అనేది బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి డ్రై ఖర్జూర్ రవ్వ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఖర్జూర్ రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు ఖర్జూర ముక్కలు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, పాలు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఫస్ట్ వేయించాలా అది కొంచెం వేయించుకుందాం. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకొని సో డ్రై ఖర్జూరాలు ఏంటంటే కొంచెం గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసాను నేను. సో ఇది కొంచెం కట్ చేసుకోవడమే కొద్దిగా పని, ఎందుకంటే చాలా హార్డ్ గా కూడా ఉంటాయి కదా. అవునండి, కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి. సో కొంచెం వేయించుకుంటే ఏంటంటే మనకు మంచి పొడి బాగా వస్తుంది. అండ్ కొద్దిగా నేతిలో వేయించితే ఆ ఫ్లేవర్ కూడా మనకి యాడ్ అవుతుంది. సో కొంచెం లైట్ గా వేడి అయితే మనకు సరిపోతుంది. ఓకే, మనం తీసుకునేప్పుడు కూడా ఖర్జూరాలు కొంచెం గట్టిగా ఉన్నాయా లేదా చూసి తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే మనం మిక్సీ పట్టేటప్పుడు అది పేస్ట్ అయిపోతుంది. ఓకే, సో మనకి దీనికి పౌడర్ లాగా కావాలన్నమాట. ఎస్, ఓకే, సరిపోతుందండి. ఓకే, సో దీన్ని మిక్సీ జార్లో తీసేసుకున్నాం. సో ఇది మిక్సీ పట్టేసి ఓకే పొడి రెడీ చేసుకోవాలి.
ఓకే, సో మీరు పౌడర్ చేసేస్తుంటారు రాజు గారు, మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముఖంపై మొటిమలు మచ్చలు లాంటివి ఏమీ లేకుండా ముఖం నీట్గా ఉండాలి అంటే కలబంద గుజ్జును తరచూ ముఖానికి రాసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మీ ఫేస్ నీట్గా అవుతుంది. సో మనం నేతిలో వేయించుకున్న ఖర్జూరాలని చక్కగా రాజుగారు మిక్సీ పట్టేశారు అండ్ మీరు కూడా చిట్కా చూసేశారు కదా. ఇప్పుడు మనం చక్కగా రవ్వ లడ్డు చుట్టేసుకోవచ్చు. ఇంకా ఓకే, సో ఇలా పౌడర్లా చేసేసుకోవాలి. సో నెక్స్ట్ మనం రవ్వ కూడా కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో ఇలా అంటే మనకి సమ్మర్లో అలా అప్పుడు హాలిడేస్లో కానీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని మనం చేసి పెట్టేస్తే హెల్తీ ఫుడ్. సో రవ్వ లడ్డూలు ఎలాగో మనకి నిల్వ ఉండేవే కాబట్టి చక్కగా చేసి స్టోర్ చేసేసుకోవచ్చు. ఎస్ అండి. సో ఇదివరకు యాక్చువల్గా స్నాక్స్ అంటే ఈవినింగ్ టైంలో రవ్వ లడ్డూలు, సున్నుండలు సో అవే ఇవే కదా మోస్ట్లీ. ఎస్. సో ఇప్పుడు ఏంటంటే మనకి చాలా వెరైటీస్ అవి వచ్చేసేసి కొద్దిగా టేస్ట్లు అవి మారిపోయి కొంచెం వేరే వేరేవి ప్రిఫర్ చేస్తున్నారు. కానీ సో ఇది మంచి టేస్టీగా ఉండేవి ప్లస్ తర్వాత హెల్తీగా. యా, అండ్ ఏవైనా వీటి టేస్ట్ వీటికే. ఎస్. ఎన్ని స్వీట్స్ వచ్చినా ఏది వచ్చినా సో ట్రెడిషనల్ ఐటమ్స్ అలా ఫిక్స్ అయిపోతాయి. ఓకే. ఓకే, సో ఇది కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలి. సో ఏమాత్రం కొంచెం కింద పట్టేసినా మనకు మొత్తం స్మెల్ అనేది టేస్ట్ అనేది పోతుంది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఓకే, సో చుట్టుకోవడానికి నెయ్యి కరిగించుకోండి. ఎస్. ఓకే, సో రవ్వలో సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మన ఖర్జూరం కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. అండ్ యాక్చువల్గా కొంచెం పండు ఖర్జూరం అయితే మనకి టేస్ట్ సరిపోతుంది. కాకపోతే ఇది డ్రైది ఏంటంటే స్వీట్గా ఉన్న అది ఒక డిఫరెంట్ టేస్ట్ కదా, టేస్ట్ ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా కొంచెం పంచదార యాడ్ చేసుకుంటే బెటర్. కొద్దిగా యాలకుల పొడి, ఓకే, అలాగే ఎండు ఖర్జూరం పొడి, సో ఒకసారి బాగా కలిపేసుకుని. ఓకే, సో బేసిక్గా మనకి రవ్వ లడ్డూలు ఎప్పుడు తెల్లగానే ఉంటాయి. ఇది కొంచెం కలర్ కొద్దిగా మిక్సింగ్ లో. సో దీంట్లో కరిగించిన నెయ్యి అండి. ఓకే, సో కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనకు చుట్టుకుంటే బాగా వస్తుందండి. లేకపోతే పొడి పొడిలాడుతూ మళ్ళీ ఉండ చుట్టుకోవడం కష్టం అవుతుంది. సో బాగా కలిపేసి కొద్దిగా పాలు అంటే మనకు ఉండ చుట్టుకోవడానికి. ఓకే, సో ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే సో ఒక కార్నర్ నుంచి కొద్దిగా అలా పాలు జల్లుకుంటూ కలుపుకుంటూ కొద్దిగా అలా వేస్తాం అనమాట. మళ్ళీ అది పీల్చేసి మెత్తగా అయిపోతుంది. అవును, సో అప్పుడు కొంచెం కొంచెమే చేస్తారు. సో ఈ ఉండలు చుట్టుకున్నప్పుడు అదే మెయిన్ టెక్నిక్. ఓకే, నైస్. సో ఆ ఎండు ఖర్జూరం అంతా కొంచెం ఇట్లా షైన్ అవుతుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ లాంటివి కావాలనుకున్నా మనం చక్కగా చిన్నగా చాప్ చేసేసి ఈ పిండిలో యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా రెగ్యులర్ దాంట్లో మనం యాడ్ చేసుకుంటాం. జీడిపప్పు, బాదము మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు, లేదా పొడి రూపంలో అయినా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఇందులో కలిసిపోయి ఇంకా డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది. సో యాక్చువల్గా ఇట్లా ఈ ఎండు ఖర్జూరం ప్లేస్లో మనం రకరకాల ఇప్పుడు మనకి రాగులు కానీ ఇట్లాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి కదా, అవిసె గింజలు, ఇప్పుడు సజ్జలు, ఇట్లాంటివన్నీ కూడా ట్రై చేయొచ్చు కదా. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి. సో కొన్ని గింజలు ఏంటంటే మనకు కొద్దిగా గట్టిగా అలా ఉంటాయి కాబట్టి కొద్దిగా పౌడర్ సరిగ్గా చేసి మిక్స్ చేసుకుంటే అంటే కొంచెం వేయించుకుంటే ఏంటంటే ఏవైనా కానీ మన గింజలే కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది. సో అలా చేసుకుని వేసుకుంటే సో ప్లస్ కొన్ని మీరు చెప్పినట్టు కొంచెం గట్టిగా ఉండేవి కూడా వేయించినప్పుడు కొంచెం సాఫ్ట్ గా అయిపోతుంది. సో అప్పుడు మనకు తినేప్పుడు కొంచెం క్రంచీగా సాఫ్ట్ గా బాగుంటుంది. ఓకే, రెడీ లడ్డులు. సో డ్రై ఖర్జూరం రవ్వ లడ్డు రెడీ. నైస్ రాజు గారు.
లడ్డూలు రెడీ కాబట్టి ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో ఏం చూపిస్తున్నారు ఈ రోజు మాకు? ఒక బర్డ్ చేస్తున్నాను. బర్డ్, ఓకే. సో నిమ్మకాయ అలాగే దోసకాయ అండి. సో పెద్ద నైఫ్ ఇస్తారా? బేస్ కట్ చేస్తున్నాను. ఓకే. సో దీంట్లోంచి వింగ్స్ అండి. సో దీనికి కొంచెం ఒక సైడ్ జిగ్జాగ్ కట్ చేస్తున్నాను అండి. ఓకే. టైల్ అది? అవునండి. సో నిమ్మకాయ హెడ్ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఐస్ పెట్టే చోట కొంచెం అలా స్కిన్ తీసేస్తే మనకు కొంచెం డార్క్ ఉంది కదండి. అవును. సో కలర్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకే. సో మధ్యలో లవంగం కానీ మిరియాలు కానీ. ఓకే. సో ఇక్కడ టూత్ పిక్ తో ఫిక్స్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ వెనకాతలో కొంచెం స్లిట్ ఇచ్చేసి దాంట్లో టైల్. సో ఇలా దీంట్లో వచ్చేస్తుంది. ఓకే. సో బీక్ వచ్చేసి క్యారెట్. సో దీన్ని టూత్ పిక్ తో మనం ఫిక్స్ చేసేసేయాలి. సో ముందు ఇక్కడ కొంచెం చిన్న హోల్డ్ చేసుకోవాలి. నిమ్మకాయ మనకు కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఓకే. చిన్న క్రౌన్ లాక్ కూడా పెడుతున్నాండి. సో ఇది కూడా కొంచెం హోల్డ్ చేసుకుని ఓకే. ఓకే. నైస్. బుజ్జి బర్డ్ రెడీ. ఓకే. సో మరి లడ్డూలు రెడీ అండ్ కార్వింగ్ కూడా రెడీ కదా. టేస్ట్ చూసే ముందు డ్రై ఖర్జూర్ రవ్వ లడ్డు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. డ్రై ఖర్జూర్ రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండు ఖర్జూరం ముక్కలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న ఖర్జూరాల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, డ్రై ఖర్జూర్ రవ్వ లడ్డు రెడీ. ఓకే అండి, మరి లడ్డు తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. ఆ ఖర్జూరం తాలూకు టేస్ట్ ఎక్కువగా తెలుస్తుంది. నేను నవ్వులుతుంటే మనకు అది తెలుస్తోంది. ఎస్ అండి. సో ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు ఇలా డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్లో లేదా ఇంకొంచెం అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసుకున్నాం కదా. సో అది కాకుండా కొంచెం జాజికాయ పొడి వేసి చేసుకున్నా కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది, డిఫరెంట్ గా వస్తుంది. సో అలా కూడా చేసుకోవచ్చు మనం. సో బాగున్నాయి రాజు గారు, ఏమైనా ఐడియా? థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా: బొప్పాయి గుజ్జులో ఎగ్ వైట్, తేనె ఈ రెండింటినీ కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ లో మంచి గ్లో వస్తుంది. ఓకే, మరి లేట్ చేయకుండా ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? ఓకే
ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ రెడీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం వంటల్ని. ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం ఇద్దరిని. హాయ్ అండి. హాయ్. మీ పేరండి? సంధ్య. సంధ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపేట. కొత్తపేట్. ఓకే. హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? స్వాతి. స్వాతి గారు మీరు ఎక్కడి నుంచి? చిక్కడపల్లి. చిక్కట్పల్లి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడే లేదా ఇక్కడికి వచ్చాక పరిచయమా? పరిచయం చేసుకున్నారా? చేసుకున్నాను. సో ఇద్దరికి వంటలు బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ అండి. సో మంచి వెరైటీస్ అవి ట్రై చేస్తూ ఉంటారా? సో మరి చూద్దామా ఈ రోజు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? చూద్దాం. బంగాళాదుంప ఎంత ఈజీయో కదా. చాలా ఇది. సో బంగాళాదుంపతో అసలు మనము అంటే ఎన్ని లెక్కలేనన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. స్నాక్స్, పలావులు, బిర్యానీలు, కూరలు అయితే ఇంకా అసలు కాంబినేషన్స్ కి లెక్కే లేదు కదా. స్నాక్స్, సమోసా, సమోసాలు, కట్లెట్లు అన్నీ చాలా ఈజీ మీ ఇద్దరికి కూడా. సో మీకు ఫేవరెటా బంగాళాదుంప లేకపోతే? చాలా ఫేవరెట్. చాలా ఫేవరెట్. మీకేమిటి ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఇష్టం లేదా? అదేనా నేను ఇంత డిస్క్రిప్షన్ ఇస్తుంటే ఇవాళ ఏంటి ఎక్కువ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వట్లేదా? అయ్యో బంగాళదుంప తినరా మీరు అసలు? తినండి. ఇంట్లో వాళ్ళకైనా చేస్తారా పాపం? చేయరా? ఇప్పుడు మీకు ఒక పరీక్ష. ఇప్పుడు మీరు ఆలోచించండి బంగాళదుంపతో ఏం చేయొచ్చు. నేను బోల్డెన్ సలహాలు ఇస్తాను మీకు కావాలంటే. సో ఇద్దరు కూడా థింక్ చేయండి. మంచి వెరైటీ రెసిపీస్ ఏమన్నా కూడా ఆలోచించండి. ఓకే. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో టైమర్ ఆన్. అండ్ బంగాళదుంపతో ఏం చేయాలన్నది కూడా మీరు ఆలోచించడం ఆన్. సో పాపం స్వాతి గారికి బంగాళదుంపతో కొంచెం హెల్ప్ నేను చేస్తాను. అదే కాంబినేషన్స్ బేసిక్గా క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, బేబీకార్న్, ఇట్లా వంకాయ, మునక్కాడ. మీరు కూడా తీసుకొచ్చిన ఆలోచనలోంచి మీకు ఏమైనా కావాలి అంటే. సో అట్లా కట్లెట్స్ కానీ రైస్ ఐటమ్స్ కానీ ఫ్రైస్ చేసుకోవచ్చు. బోల్డెన్ ఫ్రైస్ చేయొచ్చు. మీరు చేస్తారా? సో ఏం చేస్తారు సంధ్య గారు? ఆలు కోఫ్తా కర్రీ. ఆలు కోఫ్తా కర్రీ మంచి టేస్టీ డిష్ కదా. ఓకే. సో ఫస్ట్ ఆవిడతో చేయించేద్దాం. ఈలోగా మీరు ఇంకొద్దిగా ఆలోచిస్తారు కానీ. ఓకే అండి, మరి ఆలు కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, మైదా పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పంచదార చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, టొమాటో పేస్ట్ 1 కప్పు, పన్నీర్ తురుము పావు కప్పు, జీడిపప్పు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సంధ్య గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకుందాము. పెట్టేసి ఫస్ట్ ఆలు వేయాలండి. ఓకే. సో మనం ఇప్పుడు కోఫ్తా ఇది రెడీ చేసుకుంటున్నాం. కోఫ్తా బాల్స్. అవును. కొంచెం పచ్చిమిర్చి. ఓకే. కొంచెం సాల్ట్. కొంచెం పన్నీర్. ఓకే. సో తురిమేసుకోవాలి. తురిమి వేసుకో. కొంచెం మైదా. చాలు, పడితే వేసుకుందాం. కొంచెం కలుపుకోవాలండి. సాల్ట్, కారం, పచ్చిమిర్చి, కారపొడి అక్కర్లేదా? అవసరం లేదు. గ్రేవీ లేదు. ఓకే. ఓకే. నీకు బంగాళదుంప ఇష్టం లేదా? ఎందుకు? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? మా బాబుకి బాగా ఇష్టం ఇవంటే. అంటే ఆలు అంటేనా లేకపోతే ఈ కర్రీ అంటే? ఆలుతో ఏం చేసిన అదే అంటే మోస్ట్లీ చాలా మందికి పాపం బంగాళదుంప కొంచెం నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అది ఎవరి టేస్ట్ వాళ్ళది, మనం ఏం అనకూడదు వాళ్ళది. కొంచెం కొత్తిమీర వేద్దామండి. వేయండి. అండ్ ఇలాంటి ఐటమ్స్ ఏమైనా చేసుకోవాలంటే కొంచెం ఆ బంగాళదుంప బేస్ ఉంటే మనకి చాలా బాగుంటాయి కదా. అవునండి. సో మీకు ఒక్కడేనా బాబు? ఒక బాబు, ఒక పాప. మీ పాపకి ఏమి ఇష్టం మరి? పాప కూడా ఆలుని. పాప కూడా ఆలునే. బాబుకైతే ఆలు చాలా ఇష్టం. పాప దగ్గరకు వచ్చేసరికి పాపకు కూడా ఆలునే. అంటే వాడు బాగా తింటాడు ఆలుతోటి. ఇంకా తను అన్ని తింటాడు. ఏం చదువుతున్నారు ఇద్దరు? బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 10th. ఓకే. కొంచెం ఆయిల్ రాసుకొని బాల్స్ వేసుకొని. ఏం పేర్లు అండి మీ పిల్లల పేర్లు? బాబు శైలేష్, పాప పావని. శైలేష్, పావని. ఓకే. సో అన్నీ ఒకసారి అయిన తర్వాత వేద్దాము. ఇందులో పెట్టేసుకోండి ఇట్లా సైడ్కి.
అయితే ఎక్కువ మీరు బంగాళదుంపతో చేస్తుంటారా మీ బాబు కోసం? అవునండి. ఓకే. హాస్టల్లో ఉంటాడు కదా, ఎక్కువ వాడితోనే అన్ని ఫ్రైలు చేసి పంపుతాను. ఓహో, అందుకనా పాపం బాబుని కొద్దిగా ఎక్కువ మిస్ అవుతున్నారు. అందుకని ఆహా, ఓకే ఓకే. అయితే ఓకే, మా బాబుకి పాపకి హాయ్ చెప్పండి. మా తప్పకుండా. వారికి ఓకే. సో మీ పాపకి మీ బాబుకి, మీ వారి పేరేంటి? రాజా. ఓహో, రాజా గారికి, పావనికి అండ్ అలాగే శైలేష్ కి, ముగ్గురికి కూడా హాయ్. ఏం చేస్తుంటారండి మీ వారు? ఐటీ కాలేజీ ప్రిన్సిపల్. ఓ, ప్రిన్సిపల్, నైస్. మీరేమైనా వర్కింగా లేకపోతే? లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, నైస్. ఓకేనా? సో సరిపోతాయా? చేసేద్దామా? మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ. మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రోజండి. సో అన్ని ట్రై చేస్తుంటారా మరి? చేస్తుంటాను. ఓకే. ఇది మనకు వేగితే కర్రీయా? ఈలోపు గ్రేవీ చేసి. సో అయితే ఇటు షిఫ్ట్ చేసి ఇటు గ్రేవీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆయిల్ వేద్దామండి. ఓకే. సో స్వాతి, మీకు ఏమైనా ఐడియాస్ వస్తున్నాయా? ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. ఫస్ట్ ఆనియన్ పేస్ట్ అండి. ఓకే. ఆనియన్, జీడిపప్పు పేస్ట్. ఓకే. తర్వాత టమాటో పేస్ట్ అండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. ఇది ఇంకొంచెం కలర్ రావాలా? రావాలండి. ఓకే. కొంచెం రెడ్డిషెస్. సో మన కోఫ్తా కర్రీలో గ్రేవీ ఇంపార్టెంట్ కాబట్టి చక్కగా ఇక్కడ సంధ్య గారు ఉల్లిపాయ పేస్ట్, కాజు పేస్ట్ అండ్ అలాగే టమాటో పేస్ట్, ఈ మూడింటి కాంబినేషన్ తీసుకున్నారు. కొంచెం పసుపు అండి. సో ఈ కోఫ్తా కర్రీ ఇవి కొద్దిగా ప్రాసెస్ ఉన్న టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కారం. ఓకే. కొంచెం పచ్చిమిర్చి. సో వంటలైనా ఇంకేమన్నా మీకు హాబీస్ అలా ఉన్నాయా? చేస్తాను, చూడండి చేయండి దాంట్లో. అవన్నీ చేస్తాను. ఓ, అంటే క్రాఫ్ట్ వర్క్ అవంతా ఇంట్రెస్టా మీకు? ఓ, నైస్ నైస్. బుక్స్ బాగా చదువుతాను. బుక్స్ బాగా చదువుతారు అంటే ఏంటి, నావెల్సా లేకపోతే అన్ని రకాల పుస్తకాలా? నవలలు తక్కువ, స్వాతి బుక్లు. ఓకే ఓకే. ఈనాడు బుక్లు. ఈనాడు బుక్స్ ఇవన్నీ చదివితే మనకి బేసిక్గా ప్రపంచ జ్ఞానం కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈనాడు బుక్లో చాలా మంచి మంచి విషయాలన్నీ వేస్తూ ఉంటారు కదా. గ్రేవీ మంచి స్మెల్ వస్తుందండి. అవును. మీకు వస్తుందా? ఈవిడ పాపం బంగాళదుంప ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టు పెట్టారు ఫేస్. మీకు బాగా ఇష్టమైన వెజిటేబుల్ ఏంటి స్వాతి? మెంతమాకు. మెంతాకు ఇష్టమా? బాగుంది. నాకు ఎప్పుడు ఎవరైనా ఏమి ఇష్టం అంటే ఏ పొట్ల అదే ఏ దోసకాయో వంకాయ ఎలా చెప్పారు, ఈవిడ వెరైటీగా ఆకుకూర చెప్పింది. బాగుంది బాగుంది. ఆకుకూరలు బాగా తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా మనకు ఆ గ్రేవీ ఇదైతే ఇది వేసేసుకోవటం. పచ్చిగా ఉంటుంది కదా, టమాటా ఆనియన్ కొంచెం పచ్చిది కదా. అవును, కొంచెం వేగితే బాగుంది. ఓకే. కొంచెం పన్నీర్ వేద్దాం. ఆల్రెడీ కోఫ్తాల్లో కూడా కాస్త వేసుకున్నాము, కానీ చూడడానికి బాగుంది. ఇందులో కూడా కొంచెం కొంచెం షుగర్. టేస్ట్ బాగుంది. అవును, ఓకే. కోఫ్తాస్ కలర్ వచ్చేసాయి, వేసేద్దాం అందులో. ఇంకొంచెం వేగాలి, పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? అయితే తీసి ప్లేట్లో పెడతాను. ఓకే. సో సాల్ట్ ఇవ్వలేదు, వేస్తాను. వేయండి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా అండి. ఓకే. మా రిలేటివ్స్ అందరికీ హాయ్ చెప్పరా అంటే? తప్పకుండా. సో సంధ్య గారి రిలేటివ్స్ అందరికీ కూడా హాయ్.
ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం సంధ్య గారు? బాల్స్ వేసి కొంచెం వాటర్ వద్దు, ఓకే, కొంచెం వాటర్ వద్దు, కొద్దిసేపు మూత పెట్టేద్దాం. చాలా చాలు కొంచెం వేయాలి. చాలు. సో కాస్త మగ్గిచ్చేస్తే బాల్స్ కి కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి కాబట్టి మనకి ఇంకా రెడీ అన్నమాట. ఓకే, సో వెయిట్ చేద్దాం. సో చూద్దామా? చూద్దామండి. రెడీ అయిందండి. రెడీ రెడీ. అవుట్ చేసి సో బౌల్లోకి తీసాక వేస్తారా అవన్నీ? బౌల్లోకి తీసాను. అందులో- క్రీమ్ వేద్దాం ఫస్ట్. వేయండి. కొంచెం కొత్తిమీర వేద్దాం, జీడిపప్పు వేసి కొత్తిమీర. గుమగుమలాడే ఆలు కోఫ్తా రెడీ అయింది. ఓకే. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి ఆలు కోఫ్తా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, ఉల్లిపాయలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, పన్నీర్ తురుము, మైదా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కోఫ్తాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ తురుము, పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. చివరగా గరం మసాలా, కోఫ్తాలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు కోఫ్తా కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మనం ఇంటిని క్లీన్ చేసే నీళ్లలో కొద్దిగా రోజ్ వాటర్ కూడా కలిపి క్లీన్ చేసుకున్నట్లయితే ఇల్లంతా సువాసన భరితంగా తాజాగా ఉంటుంది. ఓకే అండి, మరి బంగాళదుంపతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో స్వాతి, ప్రిపేర్ అయ్యారా? ఏం ప్రిపేర్ అయ్యారు? ఫ్రైడ్ ఆలు మష్రూమ్. ఫ్రైడ్ ఆలు మష్రూమ్. ఓకే ఓకే, మరి ఫ్రైడ్ ఆలు మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రైడ్ ఆలు మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మష్రూమ్స్ 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, వేరుశనగ పలుకుల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వాతి, స్టార్ట్ చేద్దామా? సరే. ఓకే, ఫస్ట్ ఆయిల్. ఆయిల్. మీరు వేసేవన్నీ కూడా చక్కగా చెప్తూ వేసారనుకోండి, చూసే వాళ్ళందరికీ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఆయిల్. ఓకే, జీలకర్ర ఆవాలు, ఓకే, కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి చిందుతుంది ఏమన్నా. తర్వాత ఉల్లిపాయలు, ఓకే, తర్వాత లసన్, అల్లం ముక్కలా? అల్లం ముక్కలు, ఓకే, వెల్లుల్లి ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర. గీత గారు, మీరు ఇంటికాడ చేస్తారా వంట? చేస్తూ ఉంటానండి, ఒక్కొక్కటి కూడా రెసిపీస్ అన్ని గుర్తుంటాయి కదా. కొంచెం మష్రూమ్. సో ఉడికించారా వీటిని? వేడిలో తీసాను. వేడి నీళ్ళలో వేసి తీసారా? ఓకే. సో స్వాతి, అంటే ఎందుకు మీకు బేసిక్ గా బంగాళదుంప ఎప్పుడైనా తిన్నారా అసలు? అప్పుడప్పుడు బలవంతంగా తింటాను. అప్పుడప్పుడు బలవంతంగా అంటే ఎందుకు ఇష్టం? ఏమన్నా బంగాళదుంపకి మీకు ఏమన్నా ఇది ఉందా? ఏమో తెలియదు, ఇష్టం లేదు. ఇష్టం లేదంత ముందు నుంచి, చిన్నప్పటి నుంచి కూడా? ఓ నైస్. మరి ఇప్పుడు మీకు పెళ్ళైపోయింది కదా, మీ వారికి ఇష్టమా బంగాళదుంప? ఇష్టం. మరి ఎలాగా చేయరా బాబు? మా అత్తమ్మ చేసి పెడతాను. మీ అత్తమ్మ చేసి పెడతారా? ఓహో. ఆలు సో ఉడికించేసారు అవి. మీరేంటి, ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? నిన్నటికి 1 year అయింది.
నిన్నటికి 1 ఇయర్ కరెక్ట్ గా? ఓ బిలేటెడ్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఓకే. సో మా ఫ్యామిలీ అందరికీ హాయ్ చెప్పండి. తప్పకుండా. సో స్వాతి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. ఏం చేస్తుంటారు మీ వారు? ఫార్మసీ అండి మా ఆయన. ఫార్మసీ. ఓ పేరు? సురేష్. సురేష్ గారు. వంటలన్నీ వచ్చేసినాయా మీకు? ఆలు తప్ప. ఆలు తప్ప. ఇదేంటి ఉప్పు కారం కలిపేసింది దీంట్లో? ఓకే. అంటే మీ అత్తయ్య ఉంటారా మీతో పాటు? మా అత్తమ్మ ఉంటుంది. అక్క బావ ఆస్ట్రేలియా ఉంటారు. వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి. ఓ బావ గారికి అక్క గారికి ఆస్ట్రేలియాలో ఉన్న ఇద్దరికి కూడా హాయ్. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? సంతోష్ సంధ్య. సంతోష్ సంధ్య. ఓకే. కొంచెం సాల్ట్ అయితే అవే. సో ఆల్రెడీ ఇందాక దాంట్లో కూడా కొంచెం వేసారు. లైట్గా. సో బంగాళదుంప తప్పితే మిగతా అన్ని వంటలు చేస్తారనమాట. వెరీ గుడ్. కొంచెం గరం మసాలా. ఓకే. ఇది మా అత్తమ్మ నేర్పించిందండి, నాకు రాదు. మీకు రాదా? మా సువర్ణ అత్త నేర్పించి. మీ సువర్ణ అత్త. ఓహో, అంటే మీ అత్తగారు కాదు, వేరే అత్త. ఓకే. కాస్త పల్లీలకు. ఈ బొక్క వంట ఎందుకు నేర్చుకున్నారు మీరు? మా వారికి ఇష్టం అండి ఆలు. మీ వారికి ఆలు ఇష్టం కాబట్టి పాపం ఆయన కోసం ఒక వంట నేర్చుకున్నారు అనమాట. ఓకే. మీకేం కర్రీ ఇష్టం? అన్ని ఇష్టం. కాస్త షుగర్. అన్ని తిన్నా మీరు సన్నగా ఉన్నారు. అన్నీ తింటాను కాబట్టి బ్యాలెన్స్ చేస్తూ అలా ఉన్నాను అనమాట. ఏమైనా అలా కొన్ని తినకపోతే ఆ వాటిల్లో ఉన్న పోషక విలువలు మిస్ అయిపోతాం కదా. నేను ఇక్కడ ఏంటి ఇట్లా రోజు ఇన్ని తింటాను కదా, కాబట్టి ఇట్లా హెల్దీగా ఉన్నాను అనమాట. అయిపోయిందండి. అయిపోయిందా? ఎప్పుడెప్పుడు బంగాళదుంపతో చేసి ఎప్పుడెప్పుడు ఇచ్చేద్దామా అని మొత్తానికి అన్ని ఉడికించినాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. మా మమ్మీ డాడీ తమ్ముడికి హాయ్. మధ్య మధ్యలో గ్యాప్ల్లో వీళ్ళు గుర్తొస్తున్నారు. మమ్మీ డాడీ తమ్ముడు మీ ముగ్గురికి కూడా హాయ్. ఈ ఆలు వల్ల వదినలకు కూడా, అన్నయ్యకి వదినలకి, సంజయ్ గారి తమ్ముళ్ళకి మరదలకి పక్కింటి వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అందరికి కూడా హాయ్. బౌల్లోకి తీసాక స్వాతికి ఇంకో ఎవరో గుర్తొస్తారు. బాగుంది కలర్ఫుల్ గా మొత్తానికి. కాస్త కొత్తిమీర. ఓకే, చూసారా బంగాళదుంపతో కాబట్టి ఇంత ఫాస్ట్గా అయిపోయింది తెలుసా వంట. నైస్. సో స్వాతి మొత్తాన్ని చేతులు కూడా దులిపేసుకున్నారు వంట అయిపోయింది కాబట్టి, అలా ప్రిపేర్ అయిపోయారు అనమాట. సో మొత్తానికి ఇది కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఫ్రైడ్ ఆలు మష్రూమ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రైడ్ ఆలు మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పసుపు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, ఉడికించిన మష్రూమ్స్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, వేరుశనగ పలుకుల పొడి, పంచదార, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ ఆలు మష్రూమ్ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు బంగాళదుంపతో 2 వెరైటీస్ టేస్ట్ చూసేస్తాం మేము ఇంకా. సో రాజు గారు, ఒకటేమో కోఫ్తా కర్రీ, ఓకే, ఇంకొకటేమో మష్రూమ్ కాంబినేషన్లో ఫ్రై. కోఫ్తా కర్రీ చూసేద్దాం. ఓకే. బాగుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బంగాళదుంప అండ్ మష్రూమ్ కాంబినేషన్. అఫ్ కోర్స్ బంగాళదుంప ఫ్రై చాలా బాగుంటుంది, కర్రీ చాలా బాగుంటుంది. సో బాగున్నాయండి, ఇద్దరు కూడా బాగా చేశారు. నైస్. సో రాజు గారు మీరే డిసైడ్ చేయాలి. సో ఇద్దరు కూడా బాగా చేశారు. సో మష్రూమ్ కాంబినేషన్లో కొంచెం డ్రైగా ఫ్రై టైప్లో బాగుంది. సో కోఫ్తా కర్రీ కూడా బాగుంది, అంటే కొంచెం ఆనియన్ అది పేస్ట్ చేసేసారు కదా. సో కోఫ్తాలు కూడా బాగా వచ్చాయి, కొంచెం అంటే సాఫ్ట్గా. సో కోఫ్తాలు అంటే కోఫ్తా చుట్టడం కూడా కొంచెం మంచి ఆర్ట్. ఓకే, సో అందరికి కూడా ఈజీగా రావు, చాలా గట్టిగా అయిపోతాయి కొన్ని సార్లు, లేకపోతే ఏదో నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు అలా విడిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇద్దరు కూడా టేస్ట్గా బాగా చేశారండి. సో 2 డిష్లు బాగున్నాయి. ఓకే, సో టేస్ట్ కూడా బాగా మెయింటైన్ చేశారు. సో కొంచెం బెటర్గా కోఫ్తా కర్రీ. ఓకే, సో సంజయ్ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో సంజయ్ గారు, మొత్తానికి మీ అబ్బాయికి బంగాళదుంప ఇష్టం మూలన మీకు కూడా బంగాళదుంప బాగా ఇష్టంగా చేశారు వంట. బాగుంది.
సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు అవి రంగు మారకుండా ఉండాలి అంటే ఉడికించే నీళ్లలో 2 చుక్కలు నిమ్మరసం పిండి ఉడికించినట్లయితే బంగాళదుంపలు రంగు మారకుండా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన వెన్న వంకాయ కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. వెన్న, వంకాయలు, పుదీనా, కొత్తిమీర అండ్ అల్లం. మోస్ట్ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. వెన్న ఉంది కదా, వెన్న తీసుకోవచ్చా అంటే మన ఇంట్లో వచ్చే పాలల్లో కరెక్ట్గా మీగడ తీసుకొని మనం ఇంట్లోనే తయారు చేసుకున్న వెన్నలో ప్రాబ్లం లేదండి. తాజాగా ఇంట్లో చేసుకునే వెన్నతో వంకాయలు, ఈ కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఐటమ్స్. వెన్న వంకాయ కూర నోట్ చేసుకొని ట్రై చేయండి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో ఎండు ఖర్జూరం రవా లడ్డు. ఇందులోనేమో ఎండు ఖర్జూరం, బాంబే రవ, షుగర్, పాలు. ఇప్పుడు ఎండు ఖర్జూరం అనేది సచ్ బ్యూటిఫుల్ థింగ్ అండి. ఎంత హెల్తీ తెలుసా? మనకు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకు మంచి క్యాలరీస్తో పాటుగా, మంచి క్యాలరీస్ అంటే యూస్ఫుల్ క్యాలరీస్తో పాటుగా విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. సో దాంతో లడ్డు చేసుకోవడం బాగుంది. కానీ ఉప్మా రవ అంటే బాంబే రవ కంటే మనము గోధుమ రవ అండ్ బెల్లము విత్ సేమ్ గీ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేయొచ్చు. బట్ 2 things, షుగర్ అండ్ వైట్ రవ అంటే బాంబే రవ లేకుండా ట్రై చేసుకోవాలి. సో ఈ 2 మార్పులతో ఈ లడ్డు చేసుకుంటే బాగుంటుందండి. ట్రై చేయొచ్చు. అలాగే ఊరించే వంటలో బంగాళదుంపలో 2 రెసిపీస్ చూశారు. ఆలు కోఫ్తా కర్రీ అండ్ ఫ్రైడ్ ఆలు మష్రూమ్. ఆలు కోఫ్తా కర్రీలో బంగాళదుంపలు, మైదా, ఫ్రెష్ క్రీమ్, తర్వాత ఆనియన్ అండ్ కాజు కలిపిన పేస్ట్, పన్నీర్, ప్రతి ఒక్కటి కూడా హై క్యాలరీ అండి. అంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్నప్పుడు ప్రపోర్షనేట్గా మనం దాన్ని తక్కువ క్వాంటిటీలో, తక్కువ ఫ్రీక్వెన్సీలో తీసుకోవాలి. అదే ఫ్రైడ్ ఆలు మష్రూమ్ తీసుకోండి. బంగాళదుంపలు, మష్రూమ్ ఈ 2 మంచి, యాక్చువల్లీ ఇట్స్ అ సూపర్బ్ కాంబినేషన్. బంగాళదుంపల్లో ఉన్న క్యాలరీస్, మష్రూమ్లో ఉన్న క్యాలరీస్కి ప్రపోర్షన్ బాగుంటుంది. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ పల్లి పొడి. అల్లం వెల్లుల్లి అన్నది బంగాళదుంపలకి మళ్ళీ డైజెషన్కి యూజ్ అవుతూ ఉంటుంది. వెల్లుల్లిపాయలో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా మనకు దొరకాలి అంటే నమలాల్సిందే. నోట్లో నమలాలి, అది వెల్లుల్లిపాయలాగా తీసుకోవాలి. సో అటువంటి ఈ ఫ్రైడ్ ఆలు మష్రూమ్ అంటే ఇవన్నీ వాడి యూజ్ చేసిన ఈ ఫ్రైడ్ ఆలు మష్రూమ్ ఈజ్ అ బెటర్ డిష్ దాన్ మనకు ఆలు కోఫ్తా కర్రీ. క్యాలరీస్ వైజ్ చూసుకున్నా, కాంబినేషన్ పరంగా చూసుకున్నా, కాంబినేషన్లో కూడా మనకు బంగాళదుంపలకు, మష్రూమ్కి, పల్లీలు మష్రూమ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అన్నీ కూడా చక్కగా సూపర్గా బ్యాలెన్స్ అయిపోయాయి. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి? వెన్న వంకాయ కూర చాలా బాగుందండి. అలాగే ఆఖరిగా చూసిన ఫ్రైడ్ ఆలు మష్రూమ్. ఈ 2 కూడా మనకు మంచిగా, హెల్దీగా, టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ డ్రై ఖర్జూరం రవా లడ్డు, దట్ ఈస్ ఆల్సో వెరీ న్యూట్రియంట్ డెన్స్ అండ్ మంచి పోషకులు ఉన్నాయి. కానీ మనం అది బాంబే రవాతో, షుగర్తో చేయకుండా చేసుకుంటే డెఫినెట్లీ అది కూడా అలౌడ్. ఆలు కోఫ్తా కర్రీ అనేది వెరీ వెరీ రిచ్ అండ్ హై క్యాలరీ అండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఊరించాండి సెగ్మెంట్ లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈ రోజు 2 వెరైటీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో వెన్న వంకాయ కూర చాలా బాగుంది. ఓకే, ఎందుకంటే అది మొత్తం మనం బటర్ లో కుక్ చేసుకున్నాం కదా. అండ్ ఈ డ్రై ఫ్రూట్ రవ్వ లడ్డు కూడా డ్రై ఖర్జూర్ రవ్వ లడ్డు. సో మంచి హెల్దీగా ఉంది అండ్ టేస్టీ రెసిపీ కూడా. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో కదా. డ్రై ఖర్జూర్ టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కదా. బాగున్నాయి రాజు గారు 2 కూడా. థాంక్యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్ ని అన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.